అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కరీంనగర్ లో అర్ధరాత్రి దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ఒక వృద్ధ కుటుంబాన్ని కట్టేసి నగదు బంగారం దోచుకుపోయారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డారు 8 మంది దొంగలు. తలుపులు వేసే క్రమంలో బలవంతంగా ఇంట్లోకి ఎంటర్ అయిపోయారని చెప్తూ ఉన్నారు. డమ్మీ తుపాకులు కత్తులతో బెదిరించారు దొంగలు. వృద్ధుడని కూడా చూడకుండా కట్టేసి కొట్టారు. 20 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారం ఎత్తుకుపోయారు దొంగలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగింది క్లూస్ టీమ్. కరీంనగర్ లోని భగత్ సింగ్ నగర్ లో జరిగింది ఘటన. కరీంనగర్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం చోటు చేసుకుంది. ఒక వృద్ధ కుటుంబాన్ని కట్టేసి నగదు బంగారం చోరీ చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డారు 8 మంది దుండగులు. తలుపులు వేస్తూ ఉన్న క్రమంలో బలవంతంగా ఇంట్లోకి వచ్చారని ఆ వృద్ధ దంపతులు చెప్తూ ఉన్నారు. డమ్మీ తుపాకులు కత్తులతో బెదిరించారు దొంగలు. వృద్ధుడని కూడా చూడకుండా కట్టేసి చితక్కొట్టారు దుండగులు. 20 లక్షల రూపాయల నగదు, అలాగే 60 తులాల బంగారు ఎత్తుకుపోయారు దొంగలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగింది క్లూస్ టీమ్. కరీంనగర్ లోని భగత్ సింగ్ నగర్ లో జరిగింది ఈ ఘటన. ఒకసారి మనం ఆ ఇంటి యజమానిని చూస్తూ ఉన్నాము. మనం చూస్తున్న వృద్ధుడినే దుండగులు కట్టేసి కొట్టి మరి ఇంట్లో ఉన్న నగదు అలాగే బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఆ వృద్ధుడిని మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మొత్తం అందరినీ తాళ్లతో కట్టేసి ఆ తరువాత చోరీకి పాల్పడ్డారు. 8 మంది అర్ధరాత్రి సమయంలో తలుపులు వేస్తూ ఉన్న క్రమంలో బలవంతంగా వాళ్ళని లోపలికి నెట్టేసి 8 మంది ఆ ఇంట్లోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి పూట జరిగింది ఈ ఘటన. వృద్ధ కుటుంబాన్ని కట్టేసి నగదు బంగారం చోరీ చేసుకుని వెళ్ళిపోయారు. కనీసం ఆయన వయసు కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా ఆయన్ని కట్టేసి కొట్టారు అంటే అసలు వాళ్ళు ఎంత భయానకంగా ప్రవర్తించుంటారో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట సమయంలో కరీంనగర్లోని భగత్ సింగ్ నగర్లో జరిగింది ఈ ఘటన. డమ్మీ తుపాకులతో బెదిరించి, కత్తులతో బెదిరించి వాళ్ళని కట్టి కొట్టి ఇంట్లో ఉన్న బంగారాన్ని అలాగే డబ్బును కూడా ఎత్తుకెళ్లిపోయారు. 20 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారు ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. రాత్రి భగత్ సింగ్ నగర్లో అర్ధరాత్రి పూట చోటు చేసుకుంది ఈ ఘటన.